అదేదో సినిమాలో నువ్వు నేను అనుకుంటా, దాంట్లో హీరోకిను హీరోయిన్కి గొడవ అయితే మధ్యలో లెక్చరర్ గారికి క్షమాపణ చెప్పాలంటారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అట్లాగే రంగంలోకి దించుతోంది. ఏమని అంటే, విజయసాయిరెడ్డి గారు తాజాగా ఏదైతే జాతీయ స్థాయిలో ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వడం, నేషనల్ మీడియాకి చెప్పడం, రాష్ట్రంలో 27 మేజర్ సంఘటనలు జరిగినాయి, హత్యలు కానీ హత్యా ప్రయత్నాలు కానీ వెంటాడటం వేటాడడం లాంటి సంఘటనలు, అట్లాగే పలు ధ్వంసాలు జరిగినాయి అన్నటువంటిది లెక్క చెప్తూ వచ్చారు. ఈ 27 సంఘటనలని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ వీటన్నిటికీ భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత వహించాలి అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకు అది అంటే, కూటమిలో ప్రభుత్వంలో అది కూడా భాగస్వామి, వాస్తవంగా నోరు కూడా మెదపట్లేదు, వాస్తవంగా ప్రతి అంశం మీద స్పందించే భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించట్లేదు, ఇలాంటి మేజర్ సంఘటనలు ఇన్ని జరిగినా కూడా ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ ఇన్సిడెంట్ జరిగినా స్పందించేది, ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదంటూ భారతీయ జనతా పార్టీని లాగే ప్రయత్నం చేశారు.